ఈ 2 రోజులు విశాఖ వాసులకి ఒక పండగ వాతావరణం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ సెలబ్రిటీస్ అందరూ వస్తున్నారు కాబట్టి టికెట్లు కూడా ఉచితంగా ఇస్తే బాగుంటుందని చెప్తే వెంటనే రాంబాబు వాళ్ళందరూ కూడా దాన్ని అంగీకరించి ఈ 2 రోజులు కూడా దీన్ని ఉచితంగానే ఈ మ్యాచ్ అందరూ చూసేదానికి కూడా అవకాశం కల్పిస్తా ఉన్నారు. మరి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడలకు ఒక ప్రత్యేకమైన ప్రోత్సాహిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ను ఒక స్పోర్ట్స్ హబ్గా చేయాలనే ఒక గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయానికి అనుగుణంగా ఈరోజు శాప్ కానీ మిగతా అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈరోజు వైజాగ్లో ఎన్నో అంతర్జాతీయ మ్యాచెస్ కూడా ఇక్కడనే జరిగాయి. భవిష్యత్తులో కూడా అనేక మ్యాచ్లు జరగబోతా ఉన్నాయి. మరి ఒక గచ్చిబౌలి లాంటి ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా త్వరలోనే మన వైజాగ్లో కొమ్మాదిలో ఒకటి తయారు చేసుకోబోతా ఉన్నాం. దాంతోపాటు డిజేబుల్డ్ స్టేడియం ఒకటి, అది మొత్తం ఇండియా మొత్తానికి 2 శాంక్షన్ అయితే, ఒకటి నార్త్ ఇండియాకి, ఒకటి సౌత్ ఇండియాకి వస్తే సౌత్ ఇండియాలో మన వైజాగ్ మన భీమిలిలో వచ్చింది. అది కూడా దాదాపు 270 కోట్ల రూపాయలతోటి ప్రత్యేకించి ఈ ఫిజికలీ ఛాలెంజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఒక ఫెసిలిటీస్తో ఒక స్టేడియం